చాలా బాగుందండి మూవీ కల్కి అయితే. హైలైట్స్ అయితే మాత్రం మహాభారతం కాన్సెప్ట్ని తీసుకొని ఫ్యూచర్ని మహాభారతంలో రిఫరెన్సెస్ని ఎట్లా యూజ్ చేయాలని చూపించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ హైలైట్. ఫస్ట్ అసలు నాగాశ్విన్ లేకపోతే కల్కి లేదు. ముందు ఎవరి గురించి అయినా మాట్లాడాలి పొగడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగాశ్విన్ గురించి. నాగాశ్విన్ లేకపోతే కల్కి లేదు. అండ్ ఆ తర్వాత అసలు స్టోరీ పరంగా చూసుకుంటే కనుక మైథాలజీ కాన్సెప్ట్ని అటాచ్ చేయడం, ఆ డాట్స్ మనకు అర్థం అవడం కోసం చాలా మెల్లిగా అందరికి అర్థమయ్యేలా తీసుకెళ్తారు. సో దానికి కొన్ని మంది ఏమంటే స్లో అంటారు. ఇట్స్ నథింగ్ బట్ స్లోనే కాదు, ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి బుజ్జిను భైరవ టామ్ అండ్ జెర్రీ కాన్సెప్ట్ లాగా చూపించాడు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్తో ఉంటుంది. ఎమోషన్ సీన్స్ కానీ అక్కడక్కడ వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ. క్లైమాక్స్ అయితే ఎవర్ సీన్ అవతారంలో ప్రభాస్ని చూస్తారు. ఖచ్చితంగా ప్రభాస్ని యూజ్ చేయాలి అంటే నాగాశ్విన్ జ్యూస్ని యూజ్ చేయాలి మైథాలజీ కాన్సెప్ట్స్లో. ఎందుకంటే అతను చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. మన స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా చూసుకుంటే చాలా కేమియోస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మనకి నేను కమల్ హాసన్ గారి గురించి కూడా మాట్లాడాలి మనం. ఎందుకంటే ఆయన చాలా తక్కువసేపు కనిపిస్తారు. జస్ట్ ఆయన ఒక మెయిన్ విలన్ అన్నట్టు ఇంట్రొడక్షన్ ఇచ్చారు మనకి. కమల్ హాసన్ గారి కేమియో చాలా స్క్రీన్ చాలా తక్కువ ఉంటుంది. హార్డ్లీ 15 మినిట్స్ ఉంటుంది కానీ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. అండ్ మిగతా వేరే కేమియోస్ కూడా ఇంట్రొడక్షన్. ఈ క్యారెక్టర్స్ ఫ్యూచర్లో ఉండబోతున్నాయి, నెక్స్ట్ పార్ట్లో రాబోతున్నాయి క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కంప్లీట్. ఈ కల్కి మూవీ ఏంటంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్కి ఇది కేవలం ఇంట్రొడక్షన్ అంతే. ఇంకా అసలు కాదు, ఇంకా చాలా ఉంది. అండ్ మహాభారతంలో ఇంకా చాలా క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ కల్కి స్టార్ట్ కాకముందు మాత్రం అశ్వత్థామ గురించి కానీ మహాభారతం గురించి కానీ చాలామంది ఎంక్వైరీ చేసుకుంటూ తెలియని వాళ్ళు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మహాభారతం చూడడం మొదలెడతారు కంప్లీట్లీ. అండ్ మహాభారతం గురించి ఐడియా లేని వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్స్కి వాటికి కొద్దిగా ఏమంటారు కనెక్ట్ అవుట్. అంటే మనకి మహాభారతం చూస్తే వాడు ఏమైనా డైలాగులు కానీ ఏమైనా అంటే మనకి ఈ క్యారెక్టర్ అని అర్థమవుతుంది. లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చే వరకు అర్థం కాదు. రెండు బ్యాలెన్సింగ్గా పెట్టారు. దీపికా పడుకోన్ చాలా బాగా చేసింది. తను తెలుగు డబ్బింగే కొద్దిగా అంటే లిప్సింగ్ అయింది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగానే ఉంది. అంటే మహాభారత ఎలిమెంట్స్ దగ్గర మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గట్టిగా ఇచ్చాడు. అండ్ స్లో మ్యూజిక్ దగ్గర మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఎక్కడైతే ఎమోషనల్ దగ్గర స్లో మ్యూజిక్ కూడా ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ మనకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి మనకి, గాల్లో వెళ్ళే వెహికల్స్ కానీ హాలీవుడ్ రేంజ్లో చూస్తాం మనం ఈవెంజర్స్ కానీ ఇట్లా సూపర్ హీరో ఫిల్మ్ అందులో చూసాం. తెలుగు ఫిలిం స్టాండర్డ్స్ కూడా ఆ రేంజ్లో తీయగలరని చెప్పేసి నాగాశ్విన్ ప్రూవ్ చేశాడు కల్కితో. ఇది ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళని చెప్పను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మహాభారతంలో చూసినా అన్ని మంది క్యారెక్టర్లు ఉంటాయి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పం. ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంది. ఒక క్యారెక్టర్ కంటే ఇంకో క్యారెక్టర్ ఎక్కువ ఉందంటే ఆ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ కాదు. ఏదైనా కథకి ఇంపార్టెన్స్ ఆ సీన్కి కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఏ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్ తీసుకున్నారు. ఒకళ్ళు తక్కువ చేయాలి, ఒకళ్ళు చేయలేదు. ప్రభాస్ స్క్రీన్ ప్లే కూడా చాలా మంది తక్కువ ఉంది అన్నారు. బట్ అశ్వత్థామ అనే క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రభాసే ఉంటాడు. సెకండ్ హాఫ్లో మనకి అశ్వత్థామ రావడం కానీ ఇంకా చాలా మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది చెప్పాలి అంటే. కృష్ణుడి ఫేస్ అని నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. మరి ఆ క్యారెక్టర్ని ఎవరిని పెడతారు ఇక్కడ డిసైడ్ నాకు తెలియదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే గ్రేట్ మైథాలజీ కాన్సెప్ట్. మళ్ళీ అక్కడ బుజ్జిని చూసారు, ఇక్కడ బుజ్జి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? బుజ్జి అసలు నిజంగా మా బుజ్జి డార్లింగ్ అది అసలు కేక. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మూవీస్లో రోబోస్ చూస్తామా, వాటిని చూసి ఇష్టపడతామా? ఇప్పుడు మన తెలుగు సినిమాలో రోబో చూసి అండ్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ఇట్. అది మన ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ అది బుజ్జి కాదు కదా, అది చిట్టి, అది మనిషి, అది రోబో, అది డిఫరెంట్. అది చూసినప్పుడు అది ఫీల్ వచ్చింది. కానీ ఇప్పుడు బుజ్జిని చూస్తుంటే అసలు బాగలేదు. అది ట్రాన్స్ఫార్మర్ లో మారిపోతుంది మధ్యలో. అది ఇంకో కిక్. అసలు ఈ వర్షన్ బాగుందా, లాస్ట్ లో మారిపోయే వర్షన్ బాగుందా? రెండు బాగుంటాయి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జి ఇచ్చే కౌంటర్స్ చాలా బాగుంటాయి. మనకి అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మామూలుగా లేదు, నేను చెప్తాను. కీర్తి సురేష్ గారు అసలు యాప్ట్ నాగేశ్వరికి లక్ అనుకుంటా. కీర్తి సురేష్ గారు బికాస్ అసలు ఇరగదీశారు. వాయిస్లోనే ఆవిడ కనిపించింది. సినిమా నేను ట్రైలర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదంతా ఉంది. కొంచెం స్లో ఉంది. దట్స్ ద ఓన్లీ పార్ట్. రెండిట్లో కొన్ని ఏరియాస్లో స్లో ఉంది.
ఇఫ్ దే హ్యాడ్ ఎడిటెడ్ దట్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉండేది. అంటే ఏది బ్రహ్మానందం గారికి పాట ఏది? నో, ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్. ఒక సీన్ని కొన్ని చోట్ల ఎడిట్ చేస్తే బాగుంటుంది. డైలాగ్స్ బాగున్నా కూడా సీన్ని ఎడిట్ చేయాల్సిన చోట ఎడిట్ చేయకపోతే ఎంతసేపు ఉంటుంది బాబు ఈ సీన్ అనిపిస్తుంది. సో అది ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ బోరింగ్ ఉంది. ఎస్, అది కొన్ని సీన్స్ కట్ చేయాల్సిన చోట కట్ చేయలేదు, దే ప్రొలాంగ్డ్ ఇట్. అదే ప్రాబ్లం, అదే బోర్ కొట్టింది. అదర్వైజ్ అది కట్ చేస్తూ అసలు సినిమా మొత్తం ఇంకా లెంత్ తగ్గించుంటే ఇంకా హై ఉండేది. దట్స్ ఓన్లీ ప్రాబ్లం. 3 hours లోపు కుదిస్తే యా ఖచ్చితంగా అసలు 3 hours అవసరం లేదు, ఖచ్చితంగా ఎడిట్ చేసి ఉండాల్సింది. హైలైట్ సీన్స్ అంటే హైలైట్ సీన్స్ కర్ణ ఎంట్రీ అండ్ కర్ణ ఎంట్రీ అండ్ బుజ్జి ట్రాన్స్ఫార్మర్ అయిపోయి ఇంకా పెద్దగా అయిపోతుంది. అది ప్రభాస్కి అది సూపర్ సీన్. నేను ట్రాన్స్ఫార్మర్స్ వచ్చి నాకు. సో 3 లోకాల్లో ఏది మీకు బాగా నచ్చింది? శంబాల నాకు శివుడిది కాలభైరవ లోకం, శివుడి లోకం, మట్టితో పేదల అది శ్మశానం. ఎస్, అది పేదలది వితౌట్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఐ లవ్ ఇట్ బికాస్ అదే ట్రూత్, బికాస్ దట్స్ వాట్ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు. మేబీ అది ట్రూత్ అని నాకు శివుడితో ఆ కనెక్షన్ వల్ల నచ్చి ఉండొచ్చు. బికాస్ శంబాల ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఇవల్యూషన్ అయ్యి అది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డిస్టోపియా ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. కమల్ హాసన్ గారిని నేను పిల్లల్లో చూడలేకపోయానండి. అదే నేను అబ్బాయి సినిమాలో కమల్ హాసన్ గారిని పిల్లల్లో చూసాను ఫస్ట్. ఇద్దరు, బట్ అందులో ఇద్దరు ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు. అండ్ బట్ ఈవెన్ భారతీయుల్లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఆల్దో హీస్ యాంటీ హీరో, బట్ చూడలేకపోయాను. బట్ ఇందులో ఇంకా కంప్లీట్ విలన్. అదొక పర్సనలీ ఐ డెంట్ లైక్ హిమ్ యాజ్ విలన్, బట్ ఆయన ఎరగ తీశారు, మామూలుగా లేదు. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు ఆ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. అమితాబ్ బచ్చన్ లేకపోతే కలికి లేదు, అంత బాగుంది. అండ్ ఆయనకి ఇవ్వాల్సిన స్టేజ్ ఏదైతే ఉందో, టాప్ స్టేజ్, అది అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు. దట్స్ వై ఐఎమ్ సో అమితాబ్ బచ్చన్ గారి మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్తామో అదంతా ఉంటుంది. అండ్ వాళ్ళ ఫైట్ సీక్వెన్సెస్ మామూలు మనుషులు కొట్టుకున్నట్టు ఉండదు, దేవతలు అదే మహాభారతంలో క్యారెక్టర్స్ కొట్టుకున్నట్టు. అండ్ విజువల్స్ అవన్నీ కూడా చాలా బాగా, మనకి ఎక్కడ ఫేక్ అనిపించదు. ఇదంతా నిజంగా జరుగుతుంది అని ఇన్వాల్వ్ అయిపోతాం. అంత బాగా ఏదో 1-2 షాట్లు తప్పితే హాలీవుడ్ సినిమా లా కాదు. మనం ఇంకా దాంట్లో ఈక్వల్గా ఉన్నాము. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఆ సినిమా. చాలా 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 బాగుంది.